డయాబెటిస్ ఈ సమస్య అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. యుక్త వయసులో ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. అధికంగా బరువు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి వంటి అనేక కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు క్రమం తప్పకుండా మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే సరైన జీవనశైలిని పాటించాలి. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పలు ఆయుర్వేద చిట్కాలు పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలోనూ షుగర్ నియంత్రణలకు పలు చిట్కాలున్నాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయను రోజు తినాల్సి ఉంటుంది. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. తినాలంటే ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని జ్యూస్ లేదా టాబ్లెట్లుగా పొడి రూపంలో తీసుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ అయితే రోజు ఉదయం సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు 30 ml మోతాదులో తాగాల్సి ఉంటుంది. కాకరకాయ టాబ్లెట్లను ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు రోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు 1 లేదా 2 వేసుకోవచ్చు. కాకరకాయ పొడిని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే వంటలో వాడే దాల్చిన చెక్కను తింటున్నా కూడా షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ను తగ్గించడంలో మెంతులు కూడా బాగానే పనిచేస్తాయి. నిత్యం ఉదయాన్నే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ మెంతుల పొడిని కలుపుకొని తాగితే డయాబెటీస్ తగ్గుతుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినాలి. అనంతరం వాటిని నానబెట్టిన నీటిని తాగాలి. ఇలా రోజు చేస్తున్నా కూడా షుగర్ లెవెల్స్ నియంత్రణలోనికి ఉంటాయి. పూటకు 2 లేదా 3 ఉసిరికాయలను అలాగే తినవచ్చు. దీనివల్ల షుగర్ను అదుపులోనికి ఉంచుకోవచ్చు. షుగర్ను తగ్గించేందుకు తిప్పతీగ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తిప్పతీగ రసం వల్ల శరీరం ఇన్సులిన్ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను రోజు తాగడం వల్ల కూడా షుగర్ను తగ్గించుకోవచ్చు. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను 1 గ్లాస్ మోతాదులో మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగాల్సి ఉంటుంది. ఇలా రోజు చేస్తుంటే షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. షుగర్ కు మందులు వాడుతూనే ఈ చిట్కాలు పాటించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకారకంగా ఉంటుంది.